సో ఈ విధంగా నదీ జలాలకు సంబంధించినటువంటి విషయంలో, విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విషయంలో, ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమగ్రమైనటువంటి సమాచారంతో వచ్చారు. ఆ ఎజెండా ప్రకారము ఈరోజు సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. గతంలో ఏమేం సమావేశాలు జరిగాయి, ఎన్ని సమావేశాలు జరిగాయి, ఆ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్యన జరిగినటువంటి చర్చలేంటి, పరిష్కారమైనటువంటి సంస్థలేవి, కార్పొరేషన్లేవి, ఇంకా పేచీ ఉన్నటువంటి రెండు రాష్ట్రాల మధ్యన వివాదం ఉన్నటువంటి కార్పొరేషన్లు, సంస్థలకు సంబంధించినటువంటి అంశాలని ముందు పెట్టుకొని ఈరోజు సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. చూడాలి మరి ఈ సమావేశంలో ఏ ఏ అంశాలకి, కనీసం కొన్నింటిపైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇనిషియేషన్ తీసుకొని ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. రెండు రాష్ట్రాల మధ్యన ఒక సహృద్భావ వాతావరణం ఉండాలి. ఒక అపరిష్కృతంగా సమస్యలను పెట్టుకొని రెండు రాష్ట్రాల మధ్యన వివాదాలని కొనసాగించుకుంటూ ఒక శత్రుత్వ భావాన్ని పెంచుకోవడం అనేటువంటిది ఏ రాష్ట్రానికి కూడా శ్రేయస్కరం కాదు అనేటువంటి భావనతో ఇనిషియేషన్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. సో దానికి అంతే సానుకూలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశం ఈరోజు జరుగుతూ ఉంది. సో ఈ సమావేశం ద్వారా కనీసం కొన్నింటికైనా కూడా ఒక పరిష్కారాన్ని కనుగొనాలి. ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా, ఏ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా, రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఒక మధ్య మార్గమైనటువంటి పరిష్కారాన్ని కనుగొని సమస్యలు కొన్నింటినైనా పరిష్కరించుకోవాలని చెప్పి ఆశాభావం అయితే వ్యక్తమవుతూ ఉంది. ఈ చర్చల ద్వారా అలాంటి పరిష్కారం లభిస్తుంది అని చెప్పి అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇది ఒక కీలకమైనటువంటి సమావేశం. ఇటు ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నియామకమైన తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారి సమావేశం కాబోతా ఉన్నారు. ఎప్పటి నుంచో రెండు రాష్ట్రాల మధ్యన వివాదంగా కొనసాగుతున్నటువంటి పరిష్కారం కానటువంటి సమస్యల పరిష్కరించుకోవడం కోసం ఈరోజు ఈ సమావేశం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం చర్చించబోతా ఉన్నారు, ఏ సమస్యలను పరిష్కరించబోతా ఉన్నారు, ఏ సమస్యలకు పరిష్కారం లభించబోతుంది అని చెప్పి ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా, అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఇటు తెలంగాణ ప్రజలు ఎంతో ఆసక్తిగా, ఆతృతగానైతే ఈ సమావేశం వైపు చూస్తూ ఉన్నారు. సో ఒక్కొక్క అంశం పైన కూలంకషంగా చర్చించబోతా ఉన్నారు. రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన వాటిని పరిష్కరించుకోబోతా ఉన్నారు. సో ఏ అంశాలపైన దాదాపుగానైతే 60 కార్పొరేషన్లు, సంస్థలకు సంబంధించి ఒక వివాదము కొనసాగుతూ ఉంది. అవే కాకుండా ఇంకా కొన్ని కొత్త అంశాలని ఈరోజు ఎజెండాలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ముందుకొచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సమావేశానికి వచ్చారు. అందులో ప్రధానంగా టీటీడీ ఆస్తులకు సంబంధించి తమకు 42% వాటా ఇవ్వాలి అని చెప్పి ఒక కొత్త ప్రతిపాదనతో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సమావేశానికి వచ్చారు. అంతేకాకుండా తెలంగాణకి తీర ప్రాంతం లేదు కాబట్టి కనీసంగా ఒక 1000 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ఇవ్వాలని చెప్పి, పోర్టుల్లో తమకి ఒక వాటా ఇవ్వాలని చెప్పి, ఈ విధంగా ఒక 6 కొత్త ప్రతిపాదనతో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి వచ్చారు. సో ఈ అన్నింటిపైన నదీ జలాలకు సంబంధించినటువంటి విషయంలో, ప్రాజెక్టులపైన రెండు రాష్ట్రాలకు ఉన్నటువంటి అభ్యంతరాల విషయంలో, అదేవిధంగా ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్యన ఈ నీటి పంపిణీ విషయంలో, నీటి విడుదలకు సంబంధించినటువంటి విషయంలో వివాద తలెత్తినటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా కేంద్రము నిర్వహణ కోసము, ప్రాజెక్టుల నిర్వహణ కోసము ప్రత్యేకంగా బోర్డులని నియామకం చేసింది. కృష్ణా మీద ఉన్నటువంటి నదులను ప్రాజెక్టులను నిర్వహించడం కోసము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని, అదేవిధంగా గోదావరి నదిపైన ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్వహణ కోసము గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుని ఏర్పాటు చేసింది. అయితే ఈ రెండు బోర్డులని నిర్వహణని ఈ ప్రాజెక్టుల నిర్వహణని తమకివ్వాలని చెప్పి తెలంగాణ కోరుతా ఉంది. అటు ఏపీ ఏమో ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని విజయవాడకు తరలించాలని చెప్పి ఎప్పటి నుంచో ఏపీ కోరుతా ఉంది. సో ఇలాంటి అనేక అంశాలపైన భిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి, పేచీలు ఉన్నాయి. సో వీటన్నింటినీ సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలి అని చెప్పి ఇటు సంస్థలకు సంబంధించి ఆర్టీసీకి